సౌనకాది మహాములు ఒక నలుగురు ఉంటారు. సూతమహర్షి మునులందరిలో కల్లా పెద్దవాడు, వయోవృద్ధుడు, ధర్మశాస్త్రం అన్నీ కూడా తెలిసినటువంటి వాడు. వారి యొక్క సంవాదమే మనకి ఈ కథల రూపంలో వచ్చినాయి. ఈ కథలన్నీ రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. వారి దగ్గర నుంచి ఈ యొక్క సూతమహర్షి తెలుసుకొని వీరికి చెప్పగా వీరి ద్వారా మనందరం కూడా వింటున్నాం. ఈ యొక్క భారతదేశంలో ఈశాన్య భాగం పూర్వము ఈ లోకాలన్నీ ఉన్నాయి. మనకి 14 భువనాలు ఉన్నాయి. ఈ లోకాలన్నీ కూడాను పూర్వమున ఒకప్పుడు కలిసి ఉండేవి. ఆ కలిసి ఉన్న క్షణంలో ఈ యొక్క భూభాగం అనుకుందాం. భూభాగంలో ఈశాన్య భాగంలో నైమిషారణ్యము అనే పేరు గల ఒక పెద్ద అరణ్యం అనేది ఉండేది. ఆ అరణ్యంలో ఏకదా ఒకనొకప్పుడు నైమిషారణ్యమునందు ఈ యొక్క సౌనకాది మహాములు బయటికి పంపించిన పిల్లల్ని బయటైతే సంసార బాధలు, గొడవలు, గుళ్ళు ఇవన్నీ ఉంటాయని చెప్పి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునే వాళ్ళని విన్నాం. ఆ నైమిషారణ్యం అనేది సెలయేళ్ళతోనూ పచ్చని పచ్చికలతోడు ఆహారానికి ఎటువంటి దుంపలకు కొదువు లేకుండా ఈ యొక్క సాధకులకు ఎవరైతే సాధన చేసుకోవాలని వీళ్ళు ఉంటారో వారందరికి కూడాను మంచిగా అనుకూలంగా ఉండేది ఆ నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యం సౌనకాది మహాములను 9 మునులు ఉండేవారు. ఆ మునుల యొక్క వృత్తాంతం ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే వారు విష్ణుమూర్తి యొక్క చెవి నుంచి అంటే గులిమి నుంచి ఉద్భవించారని చెప్పి చెప్తారు. పురాణ కథలు చెప్తున్నాయి. అంటే వారికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎంత తపస్సు చేసినా తృప్తినిచ్చేవి కాదు. ఎప్పుడయ్యా తృప్తినిచ్చేవయ్యా అంటే విష్ణుమూర్తి యొక్క కథలు వాళ్ళు వినడం వలనే తృప్తి పొందేవారంట. అటువంటి మహామునులకు ఒకనాడు సూతమహర్షి ఆ అరణ్యానికి రావడం జరిగింది. వెంటనే మనకంటే పెద్దవాళ్ళు వస్తే మనం రిసీవ్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఆ యొక్క సౌనకాది మహామునులు కూడా దగ్గరికి తీసుకొని ఆ గురువు గారికి సపరిచర్యలు చేసి పాదాలు కడిగి మనం స్వామివారికి ఏ విధంగా అర్చించి స్వామివారికి నైవేద్యం పెట్టినట్టుగా ఆ యొక్క ముని గురువు గారికి సూతమహర్షికి కందమూలాలు, ఫలాలు, పుష్పాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. స్వీకరించిన తర్వాత కూర్చొని వాళ్ళు గురువు పాదాల వద్ద కూర్చొని స్వామి ఈ కలియుగాన అత్యంత శీఘ్ర ఫలం అంటే చేసిన వెంటనే కోరిక నెరవేరేటటువంటి వ్రతం ఏదైనా ఉందా? ఏదంటే నేను చేస్తాను అని అనుకున్న వెంటనే వ్రతం ఫలితాలు కనబడే వ్రతం ఏదైనా ఉంటే అటువంటి వ్రతాన్ని వివరించండి స్వామి అని చెప్పి కోరడం జరిగింది. వెంటనే ఈ సూతమహర్షి చెప్తున్నాడు, ఓ ఈ ముల్లారా, ఖచ్చితంగా మీరు ఏ విధంగా కోరారో అదేవిధంగా చెప్తాను. అటువంటి ఒక వ్రతం ఉంది, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతము. ఈ వ్రతాన్ని పూర్వము నారద మహర్షి విష్ణుమూర్తిని అడగ్గా విష్ణుమూర్తి చెప్పిన వృత్తాంతాన్ని మీకు వివరిస్తాను వినండి అని చెప్పి ఆ యొక్క సూతమహర్షి ప్రారంభిస్తున్నాడు. పూర్వం నారద మహర్షి ఈ యొక్క ముల్లోకాలన్నీ కూడా తిరుగుతూ భూలోకానికి రావడం జరిగింది. భూలోకంలో ఈ యొక్క మానవులు ఎవరైతే ఉన్నారో మన కలియుగం ప్రారంభం అంతకుముందు కూడాను ద్వాపర యుగంలో కూడాను ధర్మం అనేది లేదు. ఈ యొక్క మానవులు ధర్మం తప్పి అహింసలకు పాల్పడి హింసలకు పాల్పడి అహింస లేకుండా యథేచ్ఛగా భయము భీతి ఏమీ లేకుండా పాపభీతి లేకుండా జీవిస్తూ ఉన్నారు. జీవించిన తర్వాత చనిపోతున్నారు. మళ్ళా నానా యోనులందు పుట్టుచు అంటే ఏ విధంగా పుట్టుచున్నారయ్యా? కుక్క కడుపులో ఒకరు, గాడిద కడుపులో ఒకరు. అంటే ఈ యొక్క నారద మహర్షి సర్వజ్ఞుడుగానే మొత్తం గమనిస్తూ ఉన్నాడు. వీళ్ళ ఆత్మలు పరమాత్మను చేరుకోలేకపోతున్నాయి, ఇక్కడెక్కడ ఈ యొక్క కాలచక్రంలో తిరుగుతూ ఉన్నారు, వీరిని ఏ విధంగా అయినా సరే ఉద్ధరించాలి అని చెప్పి ఆ యొక్క నారదుడు దాని యొక్క వృత్తాంతాన్ని విష్ణుమూర్తి దగ్గరికి చెప్పడానికి పరుగున వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క విష్ణుమూర్తి పడుకొని ఉన్నాడు శేషపార్వ పైన అంటే ఆదిశేషువు పైన. ఆ స్వామివారి యొక్క రూపాన్ని చూసినటువంటి నారదుడు విష్ణుమూర్తికి స్తోత్రం చేశాడు. మన యొక్క శ్లోకం ఉంది కదా, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. ఏమిటయ్యా శాంతాకారం అంటే శాంతమైనటువంటి రూపము కలవాడా, భుజగశయనం భుజగం అంటే సర్పములు అంటే సర్పాలపైన ఆదిశేషువు పైన నిద్రించినటువంటి వాడా, పద్మనాభం అంటే ఏమిటయ్యా అంటే నాభి యందు పద్మము కలిగినటువంటి వాడా, సురేశం అంటే ఏమిటయ్యా సురులు అంటే దేవతలు, ఈశం అంటే ప్రభువు, దేవతలకు అందరికి కూడా ప్రభు అయినటువంటి వాడా. తర్వాత అండి విశ్వాధారం, విశ్వానికి అంతటికి కూడా ఆధారభూతమైనటువంటి వాడా. గగన సదృశం, గగనం అంటే ఆకాశం అంతటి కూడా నిండీకృతమైనటువంటి వాడా. మేఘవర్ణం శుభాంగం, మేఘవర్ణం అంటే నీలి రంగు ఛాయ కలిగినటువంటి వాడు. శుభాంగం అంటే స్వామివారి అవయవాలు ఉంటాయి, మన అవయవాలు ఉంటాయి. నడుస్తున్నప్పుడు చెయ్యి ఒకలాగా, కాళ్ళు ఒకలాగా, మూత ఒకలాగా పెడతాం. కానీ స్వామివారి ఏ అవయవాన్ని చూసినా సరే
మనకు శుభాన్ని ప్రసాదించింది. అంత అందంగా ఉన్నారు స్వామివారు. లక్ష్మీకాంతం కమలనయనం. లక్ష్మీకాంతం, లక్ష్మి అంటే ఏమిటయ్యా అంటే అమ్మవారు. అమ్మవారు కాదు, లక్ష్మి అంటే ధనం. ప్రభు, లక్ష్మీకాంతం అంటే ప్రభు అని అర్థం. అంటే ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ధనానికి అంతటి కూడా ప్రభువైనటువంటి వాడ అంటే లక్ష్మి, ధనము. వీటన్నిటి కూడా రెండింటికి ప్రభువైనటువంటి వాడ. కమలనయనం, ఎలా ఉన్నాయ్యా స్వామివారి కన్నులు అంటే తామర రేకులు ఏ విధంగా అందంగా వికసిస్తాయో అంత అందంగా ఉన్నాయంటే విష్ణుమూర్తి యొక్క కళ్ళు. యోగి హృదయానగమ్యం, యోగుల హృదయాలలో ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో ఏ రూపాన్ని ధ్యానిస్తారయ్యా అంటే నీ రూపాన్ని ధ్యానిస్తారు ప్రభు అని చెప్పి నారద మహర్షులు వందే విష్ణు, వందే నీకు నమస్కారం తండ్రి విష్ణుమూర్తి. బాబా భయహారం అంటే మా యొక్క సంసార బాధలు తొలగించినట్టు విష్ణుమూర్తి నీకు నమస్కారం అని చెప్పి ఆ నారద మహర్షి స్తోత్రం చేశారు. చేసిన వెంటనే ఆ విష్ణుమూర్తి దిగ్గున పైకి లేచి, కపట సూత్రధారి కదా, అన్నీ తెలుసు, నటిస్తున్నాడు. పైకి లేచి నారదా నీ వచ్చిన వృత్తాంత ఫలితం ఏం పని మీద వచ్చావని చెప్పి అడిగారు. అందుకు స్వామి, భూలోకాన మానవులు నానా యోనులందు పుట్టుచున్నారు, వారికి అవన్నీ నివారించుటకు ఏదైనా ఒక ఉపాయం, పూజో జపమో ధ్యానమో ఏదైనా చిన్నగా, ఎక్కువ లేకుండా, ఎక్కువ ఖర్చు కాకుండా, ఎక్కువ శ్రమ కాకుండా చిన్నగా చేసేది ఏదైనా ఉంటే ఒకటి తెలుపు స్వామి అని చెప్పి అడిగారు. వెంటనే నా విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఓ నారదా ఖచ్చితంగా చెప్తానయ్యా. నా అంశతోటి ఈ యొక్క కలియుగంలో సత్యనారాయణ స్వామి అని పేరు మీద నేను ఉద్భవించి ఉన్నాను. నా వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారిని కోరిన కోరికలల్లా కూడా తొలగిపోతాయి, నెరవేరుతాయి, బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి విష్ణుమూర్తి నారదుల వారికి చెప్పడం జరిగింది. మరలా నారదుడు అడుగుతున్నాడు, స్వామి ఈ వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడెప్పుడు చేయాలి, అదంతా కూడా వివరించండి, నాకు వినాలని కోరికగా ఉందని చెప్పి నారద మహర్షి చెప్పడం జరిగింది. వెంటనే విష్ణుమూర్తి చెప్తున్నాడు, పోయి నారద ఈ యొక్క 12 మాసాలు ఉన్నాయి. ఇప్పుడు కార్తీక మాసం అత్యంత పరమ పవిత్రమైన మాసము. ఈ యొక్క 12 మాసాల్లో కూడా 5 మాసాలు ముఖ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఏమిటయ్యా మాసములు అంటే చైత్రం మొదలుకొని వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, మాఘమాసము, మార్గశీర్ష మాసము. ఈ 5 మాసాల్లో కూడా నా వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ 5 మాసాల్లో కూడాను ఏకాదశి, పౌర్ణమి మరీ ఇష్టమైనటువంటివి. దాంట్లో కూడాను తదియ, పంచమి, సప్తమి, పుణ్యతిథులు ఇవంటారు. సప్తమి, అదేవిధంగా దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులందు నా వ్రతాన్ని ఆచరించవచ్చును. దాంట్లోనూ కూడా బుధవారము, గురు శుక్రవారాల్లో ఈ 3 వారాల్లో పరమ పవిత్రమైనటువంటివి ఈ వారములు కూడా ఈ రోజుల్లో ఆచరించాలని చెప్పి నారదుల వారికి విష్ణుమూర్తి చెప్పాడు. స్వామి ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలో అది కూడా వివరించండి స్వామి అని చెప్పి మరలా నారద మహర్షి అడగ్గా ఆ విష్ణుమూర్తి చెప్తున్నాడు, ఏ మానవులైతే ఈ వ్రతాన్ని చేయాలనుకుంటారో ఉదయాన్నే నిద్ర లేచి స్నాన సంధ్యాదులన్నీ కూడా నెరవేర్చుకొని తలస్నానం చేసి దేవుడి వద్దకు వచ్చి దీపారాధన, నిత్య పూజ రోజు దీపారాధన చేసుకున్న తర్వాత నన్ను మనసులో స్మరించుకొని, స్వామి నేను ఈ వ్రతాన్ని ఈ రోజున మా ఇంట్లో చేయదలిచాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్రతం నా చేత చేసుకునేటట్టుగా చేయి తండ్రి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోవాలి. సంకల్పం చేసుకున్న తర్వాత ఆ రోజు మొత్తం కూడాను ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసిన తర్వాత సాయంకాలం వేరే ప్రదోషకాలం అంటారు దాన్ని. ఏమయ్యా ఎంత నుంచి ఎంతవరకు అంటే 5:30 నుంచి 7 మధ్యలో సూర్యుడు అస్తమించే సమయం. ఆ సంధ్యా సమయంలో ఈశాన్య భాగంలో ఇంటికి ఈశాన్యం దిక్కున దేవుడి గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఆవు పేడతో అలికి, చెప్పాను కదా ఆవు పేడ లక్ష్మీ అమ్మవారి స్వరూపం, ఆవు పేడతో అలికి బియ్యం పిండి 5 రంగుల చూర్ణం 5 రంగుల కలర్స్ తోటి ముగ్గులు పెట్టి ఆ ముగ్గుల పైన ఒక పీఠ ఏర్పాటు చేసి, పీఠం అంటే ఇది అనుకోండి, ఏర్పాటు చేసి మీరు ఏ విధంగా అయితే ఇక్కడ మేము అన్నీ చేసామో వస్త్రం పరిచి బియ్యం వేసి దాంట్లో ఉదక సమాప్తిగా, ఉదకం అంటే నీళ్ళతో నిండినటువంటి కలశాన్ని పెట్టాలి. ఇప్పుడు ఎవరు పెట్టడం లేదు, మామూలుగా అయితే పంచపల్లవాలని చెప్పి ఉంటాయి. పంచపల్లవాలు అంటే 5 రకాలైనటువంటి ఆకులు, చెట్టు ఆకులు, దాంట్లో మామిడి చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వి చెట్టు, జమ్మి చెట్టు ఉంటాయి, నేరేడు చెట్టు కూడా. ఈ 5 ఆకులు వేసి దానిపైన పూర్ణ కలశాన్ని ఉంది కదా, ఈ కలశం కాయని పెట్టాలి. పెట్టిన తర్వాత దానిపైన వస్త్రం వేసి పూలు వేసి ఆ యొక్క నీళ్ళల్లో సుగంధ ద్రవ్యాల పచ్చికర్పూరము, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా వేసి ఒట్టివేరు వేసి యథావిధిగా ఆ కలశానికి బొట్లు పెట్టి
మామూలుగా మనం వ్రతంగా అవి కాకుండా వ్రతం ఒక్కడే చేసుకుంటే కలశానికి ఉత్తర భాగంలో అష్టదిక్పాలకుని నవగ్రహ దేవతలను అటుపక్క భాగంలో ఆవాహన చేసుకోవాలి. తర్వాత నన్ను సత్యనారాయణ స్వామిని లక్ష్మీపూర్వకంగా రమాపూర్వకంగా నన్ను కలశంలోకి ఆవాహన చేయాలి. తర్వాత నా యొక్క ప్రతిమను ఇక్కడ పెట్టడం లేదు, ఎందుకంటే మామూలుగా ప్రతిమ బంగారు ప్రతిమ కర్షము బంగారంతో కానీ కుదరని పక్షంలో అర్ధకర్షము బంగారంతో కానీ తుదకు వెండితో కానీ రాగితో కానీ నా యొక్క ప్రతిమను చేయించి ఆ ప్రతిమకి మనం పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాం కదా, ఆ విధంగా అభిషేకం చేసి చందనము పసుపు కుంకుమ చందనంతో అభిషేకం చేసుకున్నాం. అదేవిధంగా అభిషేకం చేసి గంధము బొట్లు పెట్టి పూలమాల వేసి యథావిధిగా అష్టోత్తర పూజ మనం చేసాం కదా పూజ, ఆ విధంగా పూజించాలి. పూజ చేసిన తర్వాత నా యొక్క వ్రతానికి ప్రసాదం అనేది ముఖ్యం. కొన్ని వాటికి గణపతికి ఉండ్రాలు ముఖ్యం. అదేవిధంగా వ్రత ప్రసాదం ఏమిటయ్యా అంటే వ్రత ప్రసాదం నిమిత్తము గోధుమ రూక, ఆవు పాలు, చక్కెర ఇవి 3 కూడా సమపాలుగా అరటి పండ్లు సమపాలుగా కలిపి నాకు నివేదన చేయాలి. నివేదన చేసిన తర్వాత వచ్చినటువంటి బ్రాహ్మణులకి యథావిధిగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారి చేత తీర్థము ప్రసాదము స్వీకరించి బంధుమిత్రాదులను అందరిని పిలుచుకుంటారు కదా, వారందరికీ కూడా భోజన సత్కారాలను చేసి ఈ విధంగా ఎవరైతే ఏ మానవులైతే చేస్తారో వారి యొక్క బాధలన్నీ కూడా ఈ కలియుగంలో నేను పోగొడతాను, దీంట్లో ఎటువంటి సందేహం లేదు నారద అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తి నారదులు వారికి చెప్పినట్టు ఈ సూత మహర్షి సౌనకాది మహామునుడికి వివరించాడు. ఇది ప్రథమాధ్యాయ సమాప్త. శ్రీమద్ మీరిద్దరికండి మరలా ఆ యొక్క సూత మహర్షిని సౌనకాది మహాముని చూచి ఈ విధంగా అడిగారు, స్వామి ఈ వ్రతం పోనీ అక్కడ పైన జరిగింది స్వామివారు చెప్పారు, కానీ భూలోకానికి ఏ విధంగా వచ్చింది, రహస్య మహిమ ఎలగలిగింది భూలోకంలో అని చెప్పి మరలా ఆ యొక్క సౌనకాది మహామునుడు సూత మహర్షిని అడుగుగా స్వామి చెప్తున్నారు. పూర్వం కాశీనగర పట్టణం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది కదా. ఆ కాశీనగర పట్టణంలో శతాననుడు అనే పేరు గల ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు సకల ధర్మశాస్త్రములు వేదం కూడా చదువుకుని ఉన్నాడు. కాబట్టి వేదం చదువుకుని కూడా అతని ఆచరణ అంటే రోజు పూజ కానీ జపం కానీ ధ్యానం కానీ అనుష్ఠానం కానీ చేయకపోతే దరిద్రుడు అయిపోతాడు ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడు. కాబట్టి వేదం చదువుకున్న వాళ్ళ అనుష్ఠానం లేక దరిద్రుడై ఊరూరు తిరుగుతూ భిక్షను ఎత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. వచ్చిన భిక్షాన్ని వచ్చి తీసుకొని తను తింటూ అలా కాలం గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా కొన్ని దినముల నుండి ఒక 3-4 దినముల నుండి అతనికి భిక్షము ఎవ్వరు కూడా వేయడం లేదు. ఇక ఆకలి చేత అలమటిస్తూ ఉన్నాడు. ఇక ఆకలి బాధ తట్టుకోలేక ఇక జీవించే ఉపయోగం ఏముంది, మరణిద్దామని చెప్పి ఆ శతానుడు అలా వెళ్తూ ఉండగా ఆ మహావిష్ణు బ్రాహ్మణ ప్రియుడు కావున అంటే మంచి వాళ్ళకి కాస్త మంచి స్వామివారు ఎదురవుతారు కాబట్టి విష్ణుమూర్తి ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఒక వృద్ధుడి రూపంలో మెల్లగా మాట్లాడుకోండి స్వామి శరణం మెల్లగా మాట్లాడండి ఆ వృద్ధుడి రూపంలో భూమిపైకి వచ్చాడు కాశీనగరానికి. ఆ శతానుడు ఎదురుగా వెళ్ళి, ఓ శతానుడ ఎక్కడికయ్యా వెళ్తున్నావు అని ఆ యొక్క శతానుడిని అడిగారు. వెంటనే ఆ శతానుడు, అయ్యా నేను భిక్షాటన చేత జీవిస్తున్నాను, నాకు భిక్ష లభించడం లేదు, ఇక ఆకలి బాధకి తట్టుకోలేక మరణిద్దామని వెళ్తున్నానయ్యా, అయినా నా గురించి మీకు ఎందుకయ్యా అని చెప్పి ఈ యొక్క శతానుడిని చెప్తారు. అందుకు వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి పోయి, మా ఆత్మహత్య మహాపాపమయ్యా, బ్రాహ్మణుడివి ధర్మశాస్త్రాలు తెలిసినటువంటి వాడివి ఆత్మహత్య చేసుకుంటావా, కాబట్టి నీ యొక్క ఆలోచన మాని నువ్వు విష్ణుమూర్తి సత్యనారాయణ స్వామి అంశతోటి భూలోకాన్ని అవతరించి ఉన్నారు, ఆ స్వామివారి యొక్క వ్రతం చెయ్యు అన్ని శుభాలు కలుగుతాయని చెప్పారు. అందుకు ఈ శతానుడు నవ్వి, ఏమిటయ్యా నాకు తినడానికి తిండే లేదు, నువ్వేమో వ్రతం చేయమంటున్నావు, ఏమిటిది వేలాకోలవా అని చెప్పాడు అని నవ్వుతాడు. అందుకు విష్ణుమూర్తి, నువ్వు ముందుగా భక్తితోటి స్వామివారిని తలుచుకొని నీ యొక్క సంకల్పం చేసుకో, స్వామి వచ్చిన దాంతో నీ వ్రతం చేస్తానయ్యా, నీ సంకల్పం చేసుకో, అన్నీ అవే సమకూరుతాయని చెప్పి విష్ణుమూర్తి ఆ యొక్క సత్యనారాయణ వ్రత విధానాన్ని ఆ యొక్క శతానుడికి చెప్పి మాయమైపోతారు. వెంటనే ఈ శతానుడు, సరే వ్రతం చేద్దాము, అప్పుడు బాగుంటే బాగుంది, లేకుంటే తర్వాతైనా మరణిద్దామని చెప్పి ఆ విష్ణుమూర్తికి మనసులో నమస్కారం చేసుకుని, స్వామి నేను మరలా భిక్షాటనకు వెళ్తున్నాను, వచ్చిన ద్రవ్యంతో నీ యొక్క వ్రతం చేస్తాను స్వామి, ఇక నీదే భారం అని చెప్పి ఆ యొక్క శతానుడు కాశీనగర పట్టణ వీధుల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్ళి, అయ్యలారా నేను ఈ రోజున వ్రతం చేస్తున్నాను, వ్రత సామాగ్రి నిమిత్తము ఏదైనా మీకు తోచింది ఇవ్వండి, వ్రత సామాగ్రి అయినా ఇవ్వండి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగిగా ఎవరైనా టెంపుల్ డొనేషన్ అడిగితే ఎంతో కొంత ఇస్తారు, పాజిటివ్నెస్.
అలాగే అందరూ కూడాను కొందరికి గోధుమ నూకు కానీ అప్పుడు వస్తు మార్పిడి కాబట్టి వస్తువులు కొన్ని వస్తువులు ఇచ్చేవారు, కొందరు రోకలు ఇచ్చేవాళ్ళు, బియ్యం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పూలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, పళ్ళు అలా ఇవ్వగా అవన్నీ తీసుకొని శతానుడు ఎంతో ఆనందించి బంధువులందరినీ పిలుచుకొని తన ఇంటిలో మీరు ఏ విధంగా అయితే చేసుకుంటున్నారో ఆ విధంగానే సత్యనారాయణ వ్రతాన్ని చేశాడు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత ప్రభావం వల్ల తన యొక్క దుఃఖములన్నీ కూడా తొలగిపోయి అచిరకాలంలో నాటి తొందరలోనే అష్టైశ్వర్యవంతుడైపోయాడు. అయినా సరే స్వామివారి పైన భక్తి విడవకుండా ప్రతి మాసమునందు ప్రతి నెల పౌర్ణమి దినమునందు తన ఇంట్లో వ్రతాన్ని చేస్తూ ఆనందంగా గడుపుతూ అంత్యకాలం నాటి శరీరం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠానికే వెళ్ళాడని చెప్పి ఈ యొక్క సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించను. మరలా సౌనకాది మహామునులు అడుగుతున్నారు, స్వామి ఆ యొక్క బ్రాహ్మణుడి వల్ల ఎవరెవరు ఈ కథను విన్నారు అదంతా కూడా వివరించండి స్వామి, వినాలనుంది అని చెప్పి అడుగుతారు. అందుకు సూత మహర్షి ప్రారంభిస్తాడు. ఒకనాడు ఈ యొక్క శతానుడు తన ఇంటిలో వ్రతం చేస్తూ ఉండగా తన యొక్క బంధువులందరినీ పిలుచుకొని వ్రతం చేస్తూ ఉండగా అక్కడి కట్టెలమ్మవాడు కట్టెల కావుడు నెత్తిన పెట్టుకుని వచ్చాడు. తన యొక్క దాహం వల్ల ఎక్కువ దాహంగా ఉంది. ఆ కట్టెల కావుడి అరుగున పెట్టి బయట గడపలో పెట్టి లోనకి వచ్చి లోన మనం ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో వ్రతం చేస్తున్నామో ఆయన కూడా లోన అలా వచ్చి నిల్చొని చూస్తూ ఉన్నాడు. వ్రతం మధ్యలో ఎందుకు వాళ్ళకి భంగం కలిగించడం, డిస్టర్బ్ చేయడం, వ్రతం అయిన తర్వాత నీళ్ళు అడుగుదాంలే అని చెప్పి వ్రతం అయ్యేంత వరకు చూస్తూ ఉన్నాడు. ఇందులో ఈ పంతులు ఆ యొక్క బ్రాహ్మణుడు మిగతా అందరూ కూడాను వ్రతం చేశారు. వ్రతం పూర్తయింది. ఆ తరువాత ఆ యొక్క వ్రత నియమం ఏమిటయ్యా అంటే వ్రతం చేసుకున్న దంపతులు ఇద్దరూ కూడాను వ్రత ప్రసాదం ఏదైతే పంచామృతమో రవ ప్రసాదం ఉందో భార్యాభర్తలు ఇద్దరు మిగతా అందరికి కూడా సర్వ్ చేయరు, అందరికి పంచాలి. అది వ్రత నియమం లెక్క ప్రకారం. ఆ బ్రాహ్మణుడు వాళ్ళ ఆవిడ ఇద్దరు కూడాను ఆ శతానుడు వాళ్ళ భార్య ఇద్దరు కూడాను అందరికి పంచామృతము ప్రసాదం పంచుతూ ఉండగా ఈ యొక్క కట్టెల కావిడి వద్దకు కూడా కట్టెల అమ్ముకునేవాడి వద్దకు కూడా వెళ్ళి ప్రసాదం ఇవ్వగా ఆ కట్టెల కావిడతను చెప్తున్నాడు బ్రాహ్మణుడితోటి, అయ్యా మీరు చేస్తున్నది ఏమిటి, దీనివల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది, ఇంతకీ ఏమిటయ్యా ఇది నాకు వివరించండి స్వామి అని చెప్పి కోరాడు. అందుకు ఆ శతానుడు చెప్తున్నాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతము, ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి సమస్త బాధలు కూడా తొలగిపోతాయి. తన యొక్క వృత్తాంతం నేను బేదగా ఉండేవాడిని, అడుక్కుని జీవించేవాడిని, నేను ఈ వ్రతం చేసిన వెంటనే ధనవంతుడిని ఐశ్వర్యవంతుడిని అయ్యున్నాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క కట్టెలమ్మవాడికి వ్రతం చేసే విధానం కూడా చెప్తాడు. చేసి ఇప్పుడు కట్టెలమ్మవాడు అడుగుతాడు, అయ్యా నేను బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోలేను, ఏ విధంగా చేయాలంటే అంటే ఈ వ్రతాన్ని 2 విధాలుగా ఆచరించవచ్చును. ఏ విధంగా అయ్యా అంటే ఒకటి వేదోక్తము, 2 కల్పోక్తము. వేదోక్తం ఏమిటయ్యా అంటే ఇప్పుడు మీరు చేస్తుంది వేదోక్తము, ఒక బ్రాహ్మణుని పిలుచుకొని వచ్చి మంత్రముల చేత స్వామివారిని అర్చించడం. కల్పోక్తం అంటే బ్రాహ్మణులు లేకుండానే మీకు మీరుగా స్వామి పాలు తీసుకోండి, స్వామి నీళ్ళు తీసుకోండి, స్వామి పూలు తీసుకోండి అని చెప్పి భక్తితో చేయడం కల్పోక్తం. ఈ విధంగా కూడా ఆచరించవచ్చునని చెప్పి కట్టెలమ్మవాడికి స్వామివారి యొక్క వ్రత విధానాన్ని ఉపదేశిస్తాడు. వెంటనే ఆ కట్టెలమ్మవాడు స్వామివారికి అక్కడనే తీర్థ ప్రసాదాలు తీసుకొని మొక్కుకొని, స్వామి నేను కట్టెలు తెచ్చాను, ఈ కట్టెల అమ్మి వచ్చిన ధనంతో నీకు వ్రతం చేయిస్తాను, ఇక నీదే భారం తండ్రి, నువ్వే రక్షించని చెప్పి సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసి దాహార్తి అంటే నీళ్ళు తాగి బయటికి వెళ్ళి ఆ కట్టెల కావిడి నెత్తిన పెట్టుకొని ధనవంతులున్న నగరానికి వెళ్ళి ఆ కట్టెలను అమ్ముతాడు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత ప్రభావం వల్ల ఆ కట్టెలు కావిడ 5 రూపాయలు వచ్చేది 10 రూపాయలు అనేది లాభం వస్తుంది. ఎంతో ఆనందించి ఆ ధనాన్ని తీసుకొని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారికి వ్రత సామాగ్రి ఏవైతే పూలు, పళ్ళు, కొబ్బరికాయలు, అరటిపళ్ళు, గోధుమ నూక, పండ్లు ఇవన్నీ కూడా తీసుకొని ఒక పుణ్యదినమున తన ఇంట్లో బంధువులందరినీ పిలుచుకొని కల్పోక్తంగా స్వామివారి వ్రతం చేస్తాడు. ఆ వ్రతం చేసిన వెంటనే స్వామివారి సంతోషిస్తారు. అచిరకాలంలో అంటే దగ్గరలోనే శీఘ్రముగా ఆ యొక్క కట్టడము వాడికి కూడాను అష్టైశ్వర్యాలు స్వామివారు ప్రసాదించి భోగభాగ్యాలు ఇహలోకములు అంటే ఈ యొక్క భూలోకంలో సమస్త సంపదలు అనుగ్రహించి పరలోకంలో అంటే వైకుంఠ లోకాన ఆయనకి విష్ణు సాయుధ్యం ఇచ్చనని చెప్పి ఈ యొక్క సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించాడు. ఇది 2వ సమాప్త. శ్రీమద్ రమారమణ హరి గోవింద. స్వామి వినాలని కోరికగా ఉందని చెప్పి అడిగారు. వెంటనే ఈ యొక్క సూత మహర్షి ప్రారంభిస్తున్నాడు. పూర్వము ఉజ్జయిని నగరం, ఇప్పుడు ఉజ్జయిని మహాకాళేశ్వరం ఉన్నారు కదా, మహాకాళేశ్వరం జ్యోతిర్లింగం, అదే ఉజ్జయిని నగరం. ఆ ఉజ్జయిని నగరంలో భద్రశీల నదీ తీరాన ఉజ్జయిని నగర పట్టణం ఉండేది. ఆ ఉజ్జయిని నగర పట్టణానికి ఉల్కాముఖుడు అనే రాజుగా పేరు గల రాజు ఆ రాజ్యాన్ని చేస్తూ ఉన్న మాట్లాడకుండా దయచేసి
ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. తన యొక్క భార్య అత్యంత సౌందర్య రాశి, లావణ్యవతి, గుణవతి. ఇద్దరు కూడా ప్రజారంజకంగా అంటే ప్రజలు అనుకున్నట్లుగానే వారు సంతోషంగా ఉండేటట్లుగానే రాజ్యాన్ని పాలిస్తున్నారు. అష్టైశ్వర్యాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడాను రాజుకి బిడ్డలు లేరు, సంతానం అనేది లేదు. సంతానం అంటే మగ సంతానం కావచ్చు, ఆడ సంతానం కావచ్చు. ఎందువల్ల అంటే సంస్కృతంలో ఒక వాక్యం ఉంది, అపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పి. అంటే అపుత్రస్య అంటే అపుత్ర పుత్రులు లేని యొడ్ల, అపుత్రస్య పుత్రులు లేని యొడ్ల అంటే సంతానం లేని యొడ్ల గతి అనేది ఉండదు అని చెప్పి. పుత్రులు అంటే ఆడవాళ్ళు వస్తారు, మగవాళ్ళు వస్తారు. ఆడవాళ్ళ వల్ల ఏ విధంగా వస్తుందయ్యా అంటే ఆడవాళ్ళకి వివాహ కాలం కన్యాదానం చేయడం వల్ల పుణ్యం అనేది వచ్చి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అదే అబ్బాయి వల్ల అబ్బాయి పిండ ప్రదానం చేస్తాడు కాబట్టి దానివల్ల పుణ్యప్రాప్తి అనేది కలుగుతుంది. అందువల్లే మగ ఆడబిడ్డ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అని చెప్తారు. అది కాబట్టి ఈ విధంగా ఆ యొక్క రాజులకు పుత్రులు అనేది లేరు. ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికి కూడాను రాజదంపతులు ఇద్దరు కూడా బాధపడుచు ఉండేవాళ్ళు. అయినా సరే దేవుడి పైన నమ్మకం వదలకుండా ఎన్ని పూజలు యాగాలు చేయించినా సంతానం కలగకపోయినా సరే దైవం పైన నమ్మకం అనేది కోల్పోలేదు. ప్రతిరోజు దేవాలయాలకు వెళ్ళి అర్చనలు అభిషేకాలు చేయిస్తూ బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తూ వారి ఆశీర్వచనం తీసుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఒకనాడు శివాలయంకి వెళ్ళి స్వామివారికి అభిషేకం చేయించి అక్కడే ప్రసాదం తీసుకొని కూర్చుంటే ఆలోచిస్తూ ఉన్నారు, అయ్యో మనకి ఇంకా ఎప్పుడు కలుగుతుందో సంతానం అని చెప్పి. ఇలా అనుకుంటూ ఉండగా నాలాంటి ఒక బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆ యొక్క రాజదంపతుల వద్దకు వెళ్ళి, ఓ రాజా మీకు సంతానం లేదు కదా, ఆ విష్ణుమూర్తి సత్యనారాయణ అంశతోటి భూలోకాన్ని అవతరించి ఉన్నారు, ఆ స్వామివారి వ్రతం చేస్తామని సంకల్పం చేసుకోండి చాలు, మీకు సంతానం కలుగుతుంది, ఆ తర్వాతే మీరు వ్రతం చేయండి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మణుడు రాజదంపతులకు చెప్తాడు. అంటే మొదటిది ఏమిటయ్యా అంటే ఏ విధంగా ఈ యొక్క విష్ణుమూర్తి నారద సంవాదం. 2-3 కథలు ఏమిటయ్యా అంటే సంకల్ప బలం, సంకల్పం చేసుకుంటాం, తర్వాత వ్రతం అనేది స్వామి చేయించుకుంటారు మంచిగా. తర్వాత 4వ కథ ఏమిటయ్యా అంటే 4-5 కథలు ఏంటంటే సంకల్పం చేసుకున్నా సరే చేయకపోతే 4వ కథ ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది 4వ కథ. 5వ కథ ఏమిటయ్యా అంటే ప్రసాద తిరస్కరణ, ప్రసాదం విడిచిపెట్టినట్లయితే ఎటువంటి ఫలితం కలుగుతుందో 5వ కథ తెలియజేస్తున్నాయి మనకి. ఈ విధంగా రాజదంపతులు బాధపడుచు ఉన్నారు. ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, సరే సత్యనారాయణ స్వామి మొక్కుందా అని చెప్పి ఆ విష్ణుమూర్తికి మనసులో నమస్కారం చేసుకుని, స్వామి మాకు సంతానాన్ని ప్రసాదించు తండ్రి, నీ వ్రతాన్ని ఆచరిస్తాం, అంగరంగ వైభవంగా ఆచరిస్తాం, మా యొక్క శక్తికి తగ్గట్టుగా అని చెప్పి మొక్కుంటారు. ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వారిపై పడింది. ఒక శుభదినమున రాణి గర్భవతి 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో ఎంతో కోలాహలంగా ఆనందంగా రాజ్యం మొత్తం కూడాను పిలుచుకొని ఆ ఉఖాముఖుడు ఆ భద్రశీల నదీ తీరాన ఆ ఉజ్జయిని నగర పట్టణానికి ఆనుకొని నది ప్రవహిస్తుంది. ఆ నదికి దగ్గర ఇసుక తిన్నలు ఉంటాయి కదా, ఇసుక, ఆ ఇసుకలో సత్యనారాయణ స్వామి వారికి పెద్ద సభ ఏర్పాటు చేశారు. ఇదే విధంగా రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ పిలుచుకొని వచ్చి వారి మంత్రపూర్వకంగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు మీరు ఏ విధంగా అయితే చేశారో అవన్నీ చేసి స్వామివారికి ప్రసాదాలు అవన్నీ పెట్టుకున్నారు. ఇంతలో ఒక వైశ్యుడు అంటే కోమటి వాళ్ళు, వీళ్ళకి 2 యొక్క ఆలోచనలు ఉంటాయి. ఏమిటాయి అంటే ఒకటి గుప్త దానం, అంటే వెనక్కి చూడకుండా దానం ఇచ్చేస్తారు. మొదటిది డబ్బులు ఇలా తీసి ఇచ్చేస్తారు మొదటిది ఒక రకం వాళ్ళు. రెండోది ఇంకో రకం వాళ్ళు డబ్బులు తీరు చాలా పొదపరి. ఇటువంటి పొదపరి అంశ కలిగినటువంటి ఒక వైశ్యుడు, ఆయన పేరు సాధువు కలిగిన వైశ్యుడు పడవ వేసుకొని వ్యాపారం నిమిత్తం, వైశ్యుడు కదా వ్యాపార వృత్తి, వ్యాపారం నిమిత్తం ఆ యొక్క నదీ తీరానికి వస్తాడు. ఆ యొక్క ఇసుక తిన్నెల్లో ప్రజలందరూ కూడా అన్నదానాలు కోలాహలంగా ఉంటుంది. ఆ సభ దగ్గరికి వెళ్తాడు, రాజు చేస్తున్నదంతా చూస్తాడు. ఆ రాజును ఉద్దేశించి చెప్తాడు, ఓ రాజుగారు మీరు ఏం చేస్తున్నారు, ఇది ఏమిటి, దీనివల్ల ఫలితం ఏమిటి చెప్పండి అని చెప్పుకోతాడు. అప్పుడు రాజు చెప్తున్నాడు, ఇది సత్యనారాయణ వ్రతము, మాకు సంతానం లేదు, మాకు సంతానం కలిగినట్లయితే వ్రతం ఆచరిస్తామని చెప్పి మేము మొక్కున్నాము, మాకు సంతానం కలిగింది, వ్రతం ఆచరించామని చెప్పి రాజు చెప్తాడు. అప్పుడు ఈ వైశ్యుడు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకొని, నాకు కూడా సంతానం లేదు, నేను కూడా స్వామివారి యొక్క వ్రతం చేస్తానని చెప్పి అక్కడ మొక్కుకొని తన యొక్క వ్యాపారం ముగించుకొని తన యొక్క ఇంటికి, వాళ్ళ ఊరు ఏం వేరే ఊరయ్యా అంటే రత్నపురము, ఆ వైశ్యుడు ఉండే ఊరి పేరు రత్నపురంకి వెళ్తాడు. వెళ్ళి తన యొక్క భార్య పేరు లీలావతి, తన యొక్క ఇంట్లోకి వెళ్ళి భార్య అయిన లీలావతితో చెప్తాడు, రాజదంపతులకు సంతానం లేదంట, వాళ్ళు స్వామికి మొక్కుకున్నారు, సంతానం కలిగింది, వ్రతం చేస్తున్నారు, మనం కూడా స్వామికి మొక్కుకుందాం, మనకు సంతానం కలిగినట్లే స్వామికే వ్రతం చేద్దామని చెప్పి ఆ లీలావతి ఈ యొక్క వైశ్యుడు, సాధు అనే పేరు గల వైశ్యుడు, ఇద్దరు కూడా స్వామికి నమస్కరించి, స్వామి మాకు కూడా సంతానాన్ని అనుగ్రహించి తండ్రి,
నీ వ్రతాన్ని ఆచరిస్తాము తండ్రి అని చెప్పి మొక్కుంటారు. సత్యనారాయణ స్వామి వారు ఆశ్రిత భక్షకుడు అందరికి కూడా సమానమైనటువంటి ఫలితం ఇస్తాడు కాబట్టి ఎవరిపైన పక్షపాతం అనేది ఉండదు. వీరికి కూడా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఆ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల ఒకనాడు లీలావతి భర్తతో సుఖించి గర్భవతి 10వ మాసమున 12 ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆడబిడ్డకి జన్మనిచ్చిన తర్వాత ఆ యొక్క కార్యాలన్నీ కూడా చేయించిన తర్వాత 21వ రోజు ఆ యొక్క అమ్మాయికి నామకరణం చేస్తారు. ఏం పేరు పెడతారు అమ్మాయికి? కళావతి అని పేరు పెడతారు. ఈ యొక్క లీలావతి యొక్క కూతురు పేరు కళావతి అని పెడతారు. ఆ పెట్టిన తర్వాత ఈ యొక్క లీలావతి గుర్తు చేస్తుంది భర్తకి, నాత సత్యనారాయణ వ్రతం చేస్తామన్నారు కదా, సంతానం కలిగింది, అమ్మాయికి పేరు కూడా పెట్టుకున్నాం, వ్రతం చేయండి స్వామి అని చెప్పి. అందరికి ఈ వైశ్యుడికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి ఇప్పుడొద్దు, అమ్మాయి కొద్దిగా వయస్సు వచ్చితే తెలుస్తుంది, అప్పుడు మనం చేస్తే తను కూడా చేస్తుంది, అప్పుడు చేద్దామని అని చెప్పి భార్యను ఊరడించి నగరానికి వెళ్ళిపోతాడు వ్యాపార నిమిత్తం. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఈ యొక్క కళావతి యుక్త వయస్సుకు వస్తుంది. ఒక 14 ఏళ్ళ పాప అవుతుంది. మరలా గుర్తు చేస్తుంది, నాదా ఇప్పుడైనా వ్రతం చేద్దామని చెప్పి. ఇప్పుడొద్దు, అమ్మాయి వివాహ కాలంలో వ్రతం చేద్దామని చెప్పేస్తాడు. అలా అమ్మాయికి ఒక 16-17 ఏళ్ళు వస్తాయి. ఈలోపు అందాల సౌందర్య రాశి అవుతుంది ఆ యొక్క కళావతి. వెంటనే ఈ యొక్క ఎవరైతే నాన్నగారు ఉన్నారో, సాధువు ఉన్నాడో కళావతి తండ్రి, ఈ యొక్క కళావతికి మంచి సంబంధం చూడడం. ఇప్పుడంటే మ్యారేజ్ బ్రోకర్స్ వాళ్ళు ఉంటారు, అప్పుడైతే దూతలు అనేది చెప్పి ఉండేవాళ్ళు. గూఢాచారులు అన్నది అనకూడదు కానీ దూతలు, వాళ్ళని పంపించి ఊరూరా తిరిగి మీరు మా అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకొని రండి అని చెప్పి పంపిస్తారు ఫోటోలు ఇచ్చి. వాళ్ళు అలాగే ఈ కళావతి ఫోటో పట్టుకొని వెళ్ళి ఊరూరు తిరుగుతూ ఒక కాంచీ నగరానికి వెళ్ళి, కాంచీ నగరం అనే ఒక నగరం ఉండేది, ఆ నగరానికి వెళ్ళి బంగారు వ్యాపారి వర్తకుడు యొక్క కొడుకు, ఆ కొడుకుని తీసుకొని మంచి ఈడు జోడు ఉన్న అబ్బాయి అని చెప్పి ఆ కొడుకుని తీసుకొని వస్తారు. పూర్వం అమ్మాయి ఇంట్లోనే వివాహం జరిపించేవాళ్ళు, ఇప్పుడు లేదులేండి, పూర్వం అది. ఆ అబ్బాయిని తీసుకొని వచ్చేవాళ్ళు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ యొక్క సాధువుకి చూపిస్తారు, ఇదిగోండి వరుడు అని చెప్పి, పెళ్లి కొడుకు అని చెప్పి. ఆ యొక్క యువకుడిని చూసినటువంటి ఈ యొక్క సాధువు లీలావతి తమ అమ్మాయికి తగిన వరుడని భావించి ఒక శుభముహూర్తాన ఆ కళావతినిచ్చి అంగరంగ వైభవంగా బంధుమిత్రాదులందరినీ పిలుచుకొని పెళ్లి చేయడం జరుగుతుంది. పెళ్లి మొత్తం పూర్తి అయిపోతుంది. తర్వాత కూడా ఈ లీలావతి ఆ యొక్క భర్తకు గుర్తు చేస్తున్నారా, మన అమ్మాయికి పెళ్ళి అయిపోయింది కదా, ఇప్పుడైనా వ్రతం చేయండి, చేద్దాం వ్రతం అని చెప్పి. ఈ యొక్క వైశ్యుడు ఇక వ్రతం చేయడం ఇష్టం లేక, వ్రతం లేదు, గితం లేదు, ఏం లేదు, అవసరం లేదు, ఎందుకు, ఇప్పుడు మన అమ్మాయి ఇప్పుడు వేరే ఇంటికి వెళ్ళిపోయింది, మన అమ్మాయి మనతో లేదు కదా, ఇక వ్రతం చేయడం అవసరం లేదు, ఇక నుంచి వ్రతం మాట్లాడుతుందని చెప్పి ఆ యొక్క భార్యకి చెప్పేస్తాడు. ఇలా కొన్ని రోజులు అవుతుంది. వ్యాపారస్తులు కదా, ఏం చేయాలి, వ్యాపారం చేయాలని ఎప్పుడు ఉంటారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇప్పుడు అల్లుడు కూడా చేరాడు కదా పక్కన, ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దామని చెప్పి తన యొక్క బంగారు రాసులు కానీ, రత్నాలు కానీ, మాణిక్యాలు కానీ అన్నీ కూడా పడవలో పెట్టుకొని, ఇప్పుడు రత్నపురం ఉంటుంది వీళ్ళూరు, రత్నసానుపురం అని చెప్పి ఒక రాజ్యం ఉన్నది. ఆ రాజ్యానికి చంద్రకేతు మహారాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ రాజ్యానికి పయనమవుతారు అక్కడ వ్యాపారం చేద్దామని. ఇలా వెళ్తూ ఉండగా అక్కడికి చేరే సమయానికి రాత్రి సమయం అవుతుంది. అక్కడనే కొంత దూరంలో పడవని రేవు కట్టి కొంత దూరంలో బస అంటే కాస్త పడుకోవడానికి ఏర్పాటు చేసుకొని తల కింద ఆ వజ్రాల మూటలు, ధనం మూటలు పెట్టుకొని పడుకుంటారు. సత్యనారాయణ స్వామి వారు మొత్తం గమనిస్తూ ఉన్నారు. వీడు చేస్తాను అన్నాడు, 3 సార్లు చేస్తానన్నాడు, 4వసారి ఇక నీకు మాకు సంబంధం లేదని చెప్పేసాడు. మీకు ఏ విధంగా అయినా సరే తగిన గుణపాఠం నేర్పించాలి, నా యొక్క మహిమను తెలియజేయాలని చెప్పి సత్యనారాయణ స్వామి వారు అనుకొని ఉండగా ఆయన శరీరంలో నుంచి 2 వెలుగులు బయటకు వచ్చి దొంగల రూపంలో చంద్రకేతు మహారాజు యొక్క ఆస్థానంలో బంగారాన్ని తస్కరించి రాజభటులకు ఎదురుకుండా పరిగెడతారు, కానీ వాళ్ళు పట్టుకోకపోతే వాళ్ళకి అందరూ పట్టుకోలేరు ఆ రాజభటులు ఈ దొంగలిద్దరిని కూడా, ఎందుకంటే సత్యనారాయణ స్వామి మాయ. అలా పరిగెడుతూ ఈ యొక్క ఎవరైతే మామాళ్ళు ఇద్దరు ఉన్నారో వారి దగ్గరికి వస్తారు. వారి దగ్గరికి వచ్చి ఆ యొక్క చంద్రకేతు మహారాజు ఆస్థానంలో దొంగలించినటువంటి ధనాన్ని అక్కడ విడిచిపెట్టి అక్కడి నుంచి మాయమైపోతారు ఆ దొంగలు. ఈ యొక్క రాజభటులు వచ్చేసరికి వీళ్ళిద్దరు ఇక్కడ పడుకున్నారు, అక్కడ చూస్తే 2 దొంగలు, ఇక్కడ చూస్తే 2 ఉన్నారు, వీళ్ళు తల కింద మూటలు ఉన్నాయి, పక్కన కాలు దగ్గర కూడా మూటలు ఉన్నాయి, ఇక సందేహమే లేదు వీళ్ళే దొంగలని చెప్పి ఆ ధనం మూటలన్నింటినీ కూడా వాళ్ళ ధనాన్ని, రాజధనాన్ని మొత్తం పట్టుకొని వారిని కూడా బంధించి ఆ స్థానానికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి ఉదయాన్నే రాజు ఎదురున సభ ఏర్పాటు చేసి రాజు ఎదురుని నిలబెట్టి, ఓ రాజా, ధనాన్ని దొంగల్ని పట్టి తీసుకొని వచ్చాం, విచారించి శిక్షించండి అని చెప్పి చంద్రకేతు మహారాజుకి చెప్తారు భటులు.
వెంటనే ఆ చంద్రకేతు మహారాజు రాజన్నకు చాలా కార్యకలాపాలు ఉంటాయి, సీఎం అంటే చాలా పనులు ఉంటాయి కదా, అలా విధంగా రాజు అప్పట్లో రాజు వీళ్ళకి విచారణ అనవసరం, శిక్ష విధించండి, జైల్లో బంధించండి చెప్పి భటులకు ఆజ్ఞాపిస్తారు. వాళ్ళు మామాలు ఇద్దరు కూడా ఎంతో మొత్తుకుంటారు, అయ్యా మేము దొంగలం కాదయ్యా, వర్తకులం అయ్యా, పలానా దగ్గర నుంచి పలానా దగ్గరికి వచ్చాము, మమ్మల్ని రక్షించండి ప్రభు అని చెప్పి ఎంత మొత్తుకున్నా సరే సత్యనారాయణ స్వామి వారి వ్రతం విడిచిపెట్టిన కారణంగా వారి మాటలు ఎవ్వరు కూడా పట్టించుకోరు. వారిని వెళ్ళి కారాగారాన్ని బంధిస్తారు. ఎక్కడైతే విష్ణుమూర్తి లేడో ఉండడో లక్ష్మీ అమ్మవారు కూడా అక్కడ ఉండరు. విష్ణుమూర్తి వాళ్ళ యందు అనుగ్రహం లేకపోవడం వల్ల ఈ లీలావతి కూడా అనారోగ్యం అనేది ఏర్పడుతుంది, ఆరోగ్యం చెడిపోతుంది, మంచాన పడుతుంది. ఈ కూతురు కళావతి ఇంటింటికి తిరుగుతూ భిక్షమెత్తుకొని ఆ భిక్షను తెస్తూ తల్లి కూతురు ఇద్దరు ఏదో కొంత ముద్ద తింటూ ఒకరోజు తిరుగు అలా కాలం గడుపుతూ ఉంటారు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉంటుంది. ఒకనాడు ఈ యొక్క కళావతి కూతురు ఇంటికి ఆలస్యంగా వస్తుంది రాత్రి సమయానికి. ఈ యొక్క తల్లి లీలావతి ఆ కూతురుని చూసి కళావతి, ఏమ్మా ఇంత రాత్రి వరకు ఏం చేస్తున్నావమ్మా, ఎక్కడున్నావు ఏమిటి అని చెప్పి ఈ యొక్క కళావతిని అడుగుతుంది. వెంటనే ఈ కళావతి చెప్తుంది, అమ్మ ఈరోజు ఒక బ్రాహ్మణుని ఇంటిలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉన్నారు. ఆ వ్రతం అయ్యేంత వరకు అక్కడనే ఉండి నేను తీర్థ ప్రసాదాలు తీసుకొని నీకు కూడా తీసుకుని వచ్చామా, లేచి తిను అని చెప్పి తల్లికి ఇస్తుంది. వెంటనే అప్పుడు లీలావతికి మొత్తం జ్ఞానోదయం అవుతుంది. అయ్యో మేము వ్రతం చేస్తామని సంకల్పం చేసుకుని ఆ వ్రత ప్రభావంలో ఈ అమ్మాయి పుట్టింది. అటువంటి మహత్తరమైన వ్రతాన్ని విడిచిపెట్టాము, అందువల్లే మాకు ఇటు దుస్థితి కలిగింది. నా భర్త అల్లుడు కూడా ఇప్పుడు దాకా ఇంటికి రాలేదు, అనారోగ్యం అయింది, ఇంట్లో దొంగలు పడ్డారు, ఈ విధంగా వాపోతూ ఉంది. అదేవిధంగా బాధపడుతూ సత్యనారాయణ స్వామి వారికి మనసులో మొక్కుకుంది, స్వామి నా ఆరోగ్యం కాస్త కుదురుపరచు తండ్రి, నీ వ్రతాన్ని రేపు ఆచరిస్తానయ్యా అని చెప్పి మొక్కుకొని ఆ వ్రత ప్రసాదం కళ్ళగద్దుకొని స్వీకరించింది. వెంటనే ఉదయానికి స్వామివారికి మొక్కుకోవడం వల్ల తన యొక్క ఆరోగ్యం కాస్త కుదుటపడింది. లేచి స్నానం అన్నీ ముగించుకొని వెళ్ళి భిక్షాటనం చేసింది. వచ్చిన దాంతో ఒక చిన్న కలశం పెట్టుకొని ఆ కలశానికి స్వామివారికి పూజ చేసి ఏదో కాస్త చక్కెర ఏదో ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టింది. ఇలా మొక్కుంది, స్వామి నా భర్తయు అల్లుడు ఇంటికి చేరేటట్లుగా అనుగ్రహించుతండి అని చెప్పి మొక్కింది. సత్యనారాయణ స్వామి వారికి పొగిడితే చాలు. ఇప్పుడు అష్టోత్తరం అంటే ఏమిటి, స్వామిని పొగడ్డం, నువ్వు ఎంతవాడివి నువ్వు అంతవాడివి అని చెప్పి పొగడ్డం అనమాట. కాబట్టి ఆ స్వామివారు పొంగిపోయారు, ఆవిడ పూజకి పొంగిపోయి ఆ యొక్క చంద్రకేతు మహారాజు యొక్క కల్లో కనబడి, ఓ చంద్రకేతు మహారాజా నీ వద్దనున్న ఇద్దరు కూడా దొంగలు కారయ్యా, వాళ్ళు వ్యాపారస్తులు, వారి దైవ బలం లేక వారికి దుస్థితి కలిగింది, వారిని విడిచిపెట్టేసే, లేకపోతే నీకు ఘోరమైనటువంటి శిక్షలు విధిస్తారు అని చెప్పి చంద్రకేతు మహారాజుకి హెచ్చరించడం జరిగింది. వెంటనే ఆ చంద్రకేతు మహారాజు దిగ్గున పైకి లేచి అక్కడనే సభలోకి వచ్చి సభను ఏర్పాటు చేసి మంత్రిమండలి అందరూ ఉంటారు కదా, వారందరినీ పిలిచి తనకు వచ్చిన స్వప్నాన్ని తెలియజేశాడు. రాజుకి కుక్కొచ్చినా సరే సభ ఏర్పాటు చేసేవారు పూర్వం. ఈ విధంగా వచ్చింది, దాని యొక్క ఫలితం చెప్పమని చెప్పి కోరారు ఆ రాజపురోహితుల్ని మంత్రుల్ని వాళ్ళందరినీ కూడా. వెంటనే వారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం అప్పుడులోనే ప్రాచుర్యంలోకి ఉంది, కొందరికి ఆ యొక్క వ్రత మహిమ తెలుసు. వెంటనే రాజుకి స్వామివారు చాలా శక్తివంతమైన స్వామి, ఆ స్వామి ఏ విధంగా చెప్తే అదే విధంగా చేయండి అని చెప్పి రాజుకి సలహా ఇచ్చారు. వెంటనే ఆ చంద్రకేతు మహారాజు భటులకు ఆజ్ఞాపించాడు, వారిద్దరిని కూడా తీసుకురండి అని చెప్పి. ఆ భటులు వెళ్ళి ఆ వైశ్యులు ఇద్దరు మామాలు ఇద్దరిని కూడా తీసుకొని ప్రవేశపెట్టారు. ఈ మామాలు ఇద్దరు కూడా ఇంకా వణుకుతున్నారు, రాజు మాకు మరణశిక్ష విధిస్తాడేమో ఉరిశిక్ష విధిస్తాడేమో అని చెప్పి వణుకుతూ ఉన్నారు. ఇందులో ఆ చంద్రకేతు మహారాజు ఆ వర్తకులిద్దరిని ఆ మామాలు ఇద్దరిని కూడా చూసి, ఓ వర్తకులారా మీరు భయపడవలసిన అవసరం లేదయ్యా, మీకు దైవవశాన మీకు దుస్థితి వల్ల మీకు దుస్థితి కలిగింది కాబట్టి మీరు యథేచ్ఛగా మీ ఇంటికి వెళ్ళవచ్చు అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. చెప్పిన తర్వాత వారి క్షురకర్మాదికి ఇన్ని రోజులు ఉన్నారు కదా, గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి, అవన్నీ తీయించి నూతన వస్త్రాలు ఇచ్చి వారి వద్ద ఉన్నటువంటి రెట్టింపు ధనాన్ని ఇచ్చి వారిని సంతోషపెట్టి యథేచ్ఛగా మీ ఇంటికి మీరు వెళ్ళవచ్చు అని చెప్పి ఆ మామాళ్ళిద్దరు కూడా చెప్పేశారు. వెంటనే మామాళ్ళిద్దరు కూడా రాజు వద్ద సెలవు తీసుకొని తమ ఇళ్ళకి ప్రయాణమయ్యారు. ఇది తృతీయాధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ హరి గోవిందా గోవింద. ఓ సన్యాసి ఏమిటయ్యా చూస్తున్నావు అని చెప్పి అడిగాడు. అందులో ఏమీ లేదు, పడవలో ఏముందో అని చెప్పి స్వామి చెప్పారు. ఎవరు? సన్యాసులో ఉన్నటువంటి స్వామి. మా పడవలో ఏముందో నీకెందుకయ్యా, మా పడవలో ఆకులు అలములు తప్ప ఏమీనూ లేవు అని చెప్పి చెప్పడం జరిగింది. స్వామివారు సరే అని చెప్పి నవ్వి అక్కడి నుంచి వెళ్ళి కొంత దూరంలో ఉన్నటువంటి వటవృక్షం, వటం అంటే
మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ మామాలు ఇద్దరు కూడా స్నానము అనుష్ఠానాలు అన్నీ ముగించుకొని ఇంక పడవలికి బయలుదేరదామని పడవలోకి వచ్చి చూడగా ఆ ధనానికి బదులు స్వామివారు చెప్పినట్లుగా ఆకులు, అలములు, లతలు, తీగలు ఇవే ఉన్నాయి. వీటిని చూసి మూర్చబోయాడు మామ. అల్లుడేమో ఇక మామను చూచి నీళ్ళు చల్లి, మామగారు సన్యాసితో పరిహాసం చేశావు, అందువల్లే మనకి దుస్థితి కలిగింది, వెళ్ళి ఆయన పాదాలపైన పడి శరణ వేడుదాము, ఆయనే మనల్ని రక్షించాలి అని చెప్పి పరుగున మామాలు ఇద్దరు కూడా వెళ్ళి ఆ వటవృక్ష కింద ఉన్నటువంటి ఆ యొక్క సన్యాసి స్వామి వారి పాదాలపైన పడి, స్వామి మమ్మల్ని రక్షించు, మా ధరాన్ని మాకు ఇప్పించవయ్యా అని చెప్పి ఆ సన్యాసిని వేడుకుంటారు. వెంటనే ఆ సన్యాసి ఈ విధంగా అంటున్నాడు, పోయి నాయనలారా, నేను సత్యనారాయణ స్వామి వారిని, నా వ్రతాన్ని చేస్తానని చెప్పి విడిచిపెట్టావు కాబట్టి నీకు ఇట్టి దుస్థితి కలిగిందయ్యా, ఎక్కడైనా నీ బుద్ధి మానుకో, నా వ్రతాన్ని ఆచరించు అని చెప్పి ఆ యొక్క వైశ్యుడికి చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ వైశ్యుడు, స్వామి మా అపరాధాన్ని క్షమించండి, బ్రహ్మాది దేవతలే నిన్ను తెలుసుకోలేకున్నారు, ఇక నేనెంత వాడిన స్వామి, మా అపరాధాన్ని మన్నించి మా యొక్క ధనాన్ని నాకు ఇప్పించండి స్వామి అని చెప్పి మరలా ప్రాధేయపడగా, సరే నీ యొక్క ధనం నీకు తిరిగి లభిస్తుంది అని వెళ్ళవయ్యా అని చెప్పి ఆ యొక్క సాధువుకి వైశ్యుడికి సెలవు చెప్పారు. వెంటనే ఈ మామాలు ఇద్దరు కూడా మరలా బంగారం ఆ యొక్క పడవలో ఉన్నటువంటి బంగారం ఆ యొక్క పడవలోకి ఎక్కి బంగారంతో కూడా పడవ ప్రయాణం చేశారు. ఎక్కడికి? రత్నపురానికి, వాళ్ళు ఉండే ఊరికి. అలా వెళ్తూ ఉండగా ఆ యొక్క రత్నపురం రానే వచ్చింది. వచ్చిన వెంటనే ఆ యొక్క బంగారానికి అల్లుడిని కాపలా పెట్టి తను రేవులోకి, తను ఒడ్డుకి దిగి, ఎవరు మామగారు ఒడ్లోకి దిగి ఒక దూతను పిలిచి, నా యొక్క భార్యను తీసుకొని రా, నా భార్య కూతురు ఇద్దరు ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొని రా అని చెప్పి అడ్రస్ చెప్పాడు. వెంటనే ఆ దూత పరుగున వెళ్ళింది. వెళ్ళిన వెంటనే ఇంట్లో లీలావతి ఉంది, అంటే భార్య. ఆ భార్య నుంచి, అమ్మ మీ భర్త అల్లుడు వచ్చున్నారు, మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు రేపు వద్దుకు అని చెప్పారు. అంటే ఎవరైనా అప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు హారతి ఇచ్చి తీసుకొని వస్తారనమాట. ఈ లీలావతి సరే అని చెప్పి రెడీ అయింది, రెడీగా ఉంది. కానీ కళావతి ఏమో అంటే కూతురు వ్రతం చేస్తూ ఉంది, నా భర్త క్షేమంగా ఇంటికి రావాలి, కొత్తగా పెళ్ళి అయింది కదా, అప్పుడే వెళ్ళిపోయాడు ఆయన, నా భర్త క్షేమంగా ఇంటికి రావాలంటూ వ్రతం చేస్తూ ఉంది. స్వామికి అన్ని ఇలాగే ప్రసాదాలు అన్ని పెట్టుకుని వ్రతం చేస్తూ ఉంది. ఇంతలో ఈ లీలావతి ఆ కళావతిని చూసి, అమ్మాయి నీ వ్రతం ముగించుకుంటారా, నేను వెళ్తున్నానని చెప్పి అతని రేవు దగ్గరికి వెళ్ళింది తల్లి. వెళ్ళగా ఈ యొక్క కూతురు వ్రతం మొత్తం పూర్తిగానే చేసింది, కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయింది, స్వీకరించడం మర్చిపోయింది. ఇది ప్రసాద స్వీకరణ తీసుకోకపోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది ఈ కథ వృత్తాంతం. వెంటనే ఆ యొక్క కళావతి ప్రసాదం తీసుకోకుండా రేవు వద్దకు వెళ్ళగా ఆ రేవులో ఉన్నటువంటి ఆ పడవలో ఉన్నటువంటి అల్లుడు అక్కడ మాయమైపోయినట్టుగా స్వామి అందరి కళ్ళకి భ్రమ కల్పించేస్తారు. ఆ యొక్క అల్లుడు మునిగిపోయినట్లుగా. వెంటనే అందరూ గోరును ఏడుస్తూ ఉన్నారు. ఇక అప్పట్లో సతీసాగమనం ఉండేదేమో. ఆ యొక్క కళావతి ఇక నా భర్త లేనిదే నేను ఎందుకని చెప్పి చితిలో దూకడానికి చితి ఏర్పాటు చేసుకుంటూ ఉంది. ఇంతలో ఈ సాధువు లీలావతి భార్యాభర్తలు ఇద్దరు కూడా, తండ్రి అయ్యో నా కూతురికి ఇదేమి గతి అని చెప్పి ఏడుస్తూ ఉండగా ఆకాశవాణి, అంటే శరీరం లేకుండా ఆకాశం నుంచి వినిపించే రేడియో అనుకోండి, ఒక రేడియో ద్వారా మాటలు వినబడ్డాయి. ఓయి వైశ్యుడా, నీ కూతురు నా వ్రతాన్ని పూర్తిగానే చేసింది, కానీ వ్రత ప్రసాదం తీసుకోకుండా వచ్చింది. ఆ వ్రత ప్రసాదాన్ని విసర్జించడం వల్ల ఇటు దుస్థితి కలిగిందయ్యా, మరలా ఇంటికి వెళ్ళి వ్రత ప్రసాదం తీసుకున్నట్లయితే అంతా శుభమవుతుంది అని చెప్పి ఆ శరీరవాణి వినబడ్డారు. తీసుకోకపోవడం అంటే పక్కకు పెట్టేయడం అని. ఓకే, అప్పుడు వెంటనే ఈ కళావతి పరుగున ఇంటికి వెళ్ళి స్వామివారికి హారతులు ఇచ్చి ఆ ప్రసాదాన్ని తీసుకొని స్వామివారికి దండం పెట్టి మరలా రేవు వద్దకు వచ్చి చూడగా తన యొక్క భర్త పడవతో సహా తిరిగి ఉన్నారు. వారందరూ దిగి బంధుమిత్రాదులందరూ చేత అక్కడే సత్యనారాయణ వ్రతం చేసుకొని మరలా ఇంటికి వచ్చి ప్రతి పౌర్ణమి దినం, ప్రతి నెల పౌర్ణమికి తన ఇంట్లో వ్రతం చేస్తూ ఆ యొక్క వైశ్యుడు మహదైశ్వర్యవంతుడే అంత్యకాలంలో అంత శరీరం విడిచిపెట్టిన తర్వాత వైకుంఠ ప్రాప్తి పొందనని చెప్పి ఈ యొక్క సూతమహర్షి మహామునులకు వివరించాను. ఇది చతుర్థాధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ హరి గోవింద. మహామునులు ఉన్నారు కదా, మరలా సూత మహర్షిని చూసి అడుగుతున్నారు, స్వామి మరి ఏమనుకోకండి, చివరిగా ఒక కథ చెప్పండి స్వామి అని చెప్పి మరలా అడగడం జరిగింది. అందుకు సూత మహర్షి చెప్తున్నాడు, ఓయి ముల్లారా, పూర్వము తుంగపట్టణం అనేటటువంటి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మాట్లాడకండి, తుంగధ్వజుడు అనే మహారాజు పాలించేవాడు. ఆ యొక్క మహారాజు
ప్రజల్ని కన్నబిడ్డల వలె చూచుచూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. కన్నబిడ్డలు అంటే మీ పిల్లలు ఉన్నారు, అమ్మ చాక్లెట్ అంటే వెంటనే 1-2 చాక్లెట్లు కొనిస్తారు కదా, అదేవిధంగా ప్రజలు ఏది అడిగినా సరే వాళ్ళకి అన్నీ కూడా సమకూరుస్తూ రాజ్యపాలన ప్రజారంజకంగా చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తూ ఉండగా ఒకనాడు ఈ యొక్క రాజు దగ్గరికి రాజ్యం చివరన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులు కొందరు వచ్చారు. వచ్చి, ఓ రాజా, మా యొక్క గ్రామాల్లో అడవి మృగాలు దాడి చేస్తున్నాయి, పంట పొలాలను నాశనం చేస్తున్నాయి, ఆహారాన్ని నాశనం చేస్తున్నాయి, మా గుడిసెల్లో దూరిపోతున్నాయి, మమ్మల్ని గాయపరుస్తున్నాయి అని చెప్పి రాజు వద్ద మొరపెట్టుకుంటారు. వెంటనే ఆ తుంగధ్వజుడు చెప్తాడు, మీకు భయం వలదు, ఖచ్చితంగా ఒకరోజు వచ్చి వాటి సంగతి తీరుస్తానని చెప్పి రాజు వారికి అభయం ఇచ్చి, మీరు యథేచ్ఛగా వెళ్ళండి, నేను వస్తాను, నేను చూసుకుంటానని చెప్పి వారికి చెప్తాడు. వెంటనే ఆ గ్రామస్తులందరూ కూడా వెళ్ళిపోతారు. ఈలోపు ఒక రోజున ఈ యొక్క రాజు ఆ యొక్క గ్రామస్తుల యొక్క పని చూద్దామని చెప్పి కొంత సైన్యాన్ని, ఒక 20-30 మందిని తీసుకొని, చిన్న సైన్యాన్ని తీసుకొని ఆ రాజ్యం శివారులో క్రూర మృగాల్ని వేటాడుతూ ఉంటాడు. కొందరిని చిరుతపుల్ని వేటాడుతూ ఉంటాడు. రాజు వృత్తి వేటాడటం. వేటాడుతూ అడవి మధ్యలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఇంత మధ్యాహ్న సమయం అవుతుంది. ఇదే సమయం విపరీతమైనటువంటి ఎండ, ఎవరి వద్ద కూడా నీళ్లు ఉండవు. రాజుకు విపరీతమైనటువంటి దాహం వేస్తుంది. రాజు వద్ద కూడా నీళ్లు ఉండవు. కాబట్టి రాజు ఆ రాజభటుల్ని పిలిచి, మీరు తలోదుక్కుగా వెళ్ళి నీళ్ళు అనేవి తీసుకొని రండి, నాకు విపరీతమైన దాహం ఉందని చెప్తాడు. రాజభటులందరూ కూడా తలోదుక్కుగా వెళ్తారు. అయినా సరే రాజు దాహానికి తట్టుకోలేక ఒక చెట్టు ఎక్కి చుట్టూ చూస్తాడు. నది కానీ, సెలయేళ్ళు కానీ, ఇల్లు కానీ ఏమైనా ఉన్నాయేమో, అక్కడ నీళ్లు లభిస్తాయేమో అని చెప్పి చూడగా ఒక చోట కొంత దూరంలో ఒక 4 గుడిసెలు ఉంటాయి. ఒక తటాకం, ఒక చెరువు ఉంటుంది. ఎంతో ఆనందంగా అటు కిందకి దిగి గుర్రాన్ని ఎక్కి అటు దిశగా ప్రయాణం సాగిస్తాడు. కొంత దూరంలో రానే వస్తుంది. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి కడుపు నిండా నీళ్ళు తాగి అక్కడే ఉన్నటువంటి ఒక మారేడు వృక్షం కింద విశ్రమిస్తాడు. ఆ మారేడు వృక్షం కింద శయనించిన వెంటనే ఏమిటయ్యా మారేడు వృక్షం కింద ఫలితం ఏమిటయ్యా అంటే, ఎండాకాలంలో చల్లగా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. ఆ చెట్టు యొక్క గొప్పతనం మీరు ఇప్పటికైనా అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడైనా చూడొచ్చు. బిల్వం చెట్టు అంటాం కదా, బిల్వకాయ అంటాం కదా, ఆ బిల్వ చెట్టు మారేడు చెట్టు 2 ఒకటే. దాని ఫలితం అది. కాబట్టి చల్లగా ఉంటుంది కదా, హాయిగా నిద్రపోతాడు రాజు. ఇంతలో అది పౌర్ణమి మహాపర్వదినం. ఆ రోజున ఆ గ్రామస్తుల తండ అంటారు, ఒక 4-5 గుడిసెలు ఉన్న ప్రాంతాన్ని పూర్వం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గోప బాలకులు, గొర్రెలు కాచుకునే వాళ్ళు, ఆవులు కాచుకునే వాళ్ళే ఉంటారు అడవిలో. వాళ్ళందరూ కూడా పౌర్ణమి సందర్భంగా మేళతాళాలు, తప్పెట్లతో సత్యనారాయణ స్వామివారి యొక్క కలశాన్ని, స్వామివారి వ్రత ప్రసాదాలని, పూజా సామాగ్రిని తీసుకొని వస్తారు. వారి ఆచారం ఏమిటి అంటే, ప్రతి పౌర్ణమికి ఆ మారేడు బెల్వ చెట్టు కింద వ్రతం చేయడం ఆనవాయితీ. వాళ్ళు అలా వస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి రాజుని చూస్తారు. రాజు అంటే చూస్తే పెద్ద ఖడ్గము, ఇవన్నీ ఆభరణాలు, వెనకాల కోకలాగా వేలాడుతూ ఉంటుంది అది, ఇవన్నీ ఉంటాయి. వాటిని చూచి రాజావారు వచ్చారు. రాజుకి నిద్రాభంగం కలిగించినట్లయితే మనల్ని మరణశిక్ష విధిస్తాడు, తల తీస్తాడని చెప్పి భయపడి పక్కనే ఉన్నటువంటి రావి చెట్టు కింద వాళ్ళు వ్రతం చేస్తూ ఉంటారు. పక్కనే కదా శబ్దం వస్తూ ఉంటుంది. రాజు లేస్తాడు. లేచి వారు చేస్తుందంతా కూడా చూస్తాడు. అంటే సత్యనారాయణ స్వామి కలశం పెట్టుకుంటారు, పూజ చేస్తారు, నైవేద్యం పంచామృతంతో అభిషేకం చేస్తారు, ఇవన్నీ చూస్తాడు. కానీ ఆ రాజు ధర్మాత్ముడు, అన్నీ ఉన్నాయి, నీతిమంతులు అన్నీ ఉన్నాయి, భక్తి కూడా ఉంది, కానీ నమస్కారం చేయడు ఏ దేవత అని చెప్పి. వారు వ్రతం మొత్తం పూర్తవుతుంది. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం చేస్తాం, ముందుగా వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటాం. ఉప్మా చేశారే అనుకోండి, వాళ్ళకి ఇస్తాం. వాళ్ళ ముందు మనం తిన్నామంటే చూడు ఇంటికి మనల్ని పిలిచి ఉప్మా ఎదురుగా తింటున్నాడు ఇవ్వకుండా అని చెప్పి అనుకుంటారు. కాబట్టి రాజు ఇచ్చారు కదా, రాజుకి ప్రసాదం ఇద్దామని చెప్పి అక్కడ ఏమిటి ఇలాంటి తట్లే విస్తరాకులు ఉంటాయి. విస్తరలో ఒక దాంట్లో దొన్నెలో పంచామృతము, ఒక దొన్నెలో రవ ప్రసాదం తీసుకొని రాజుకు తాకూడదు కదా, తీసుకుని రాజా ప్రసాదాన్ని స్వీకరించని చెప్పి రాజు పక్కన పెడతారు. ఆ రాజు ఎంత మాత్రమో దాన్ని స్వీకరించడు. ఎందువల్ల అంటే ఒకనొక ఎంత గొప్ప వ్యక్తికైనా సరే ఒకనొకప్పుడు గర్వం అనేది వస్తుంది. ఆ రాజుకి ఆ క్షణంలో గర్వం వచ్చింది. ఏమిటయ్యా అంటే, నేను అంతఃపురంలో ఉండేటువంటి వాడిని, రాజభోగాలతోటి బంగారు గిన్నెల్లోనూ వెండి గ్లాసుల్లోనూ స్వీకరించేవాడిని, సేవనం చేసేవాడిని. అటువంటి నాకు వీళ్ళు ఎంగిలి చేతులతో విస్తరలో ఇస్తారా, ఎంత అవమానకరం అని చెప్పి భావించి ఆ ప్రసాదాన్ని అక్కడే విడిచిపెట్టి నిద్రపోతాడు. వీరు మీ మట్టుగా వీరు ప్రసాదాలు తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇందులో రాజు నిద్రపోయాడు కదా, ఆ స్వప్నంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రసాదం విడిచిపెట్టిన కారణంగా ఆ రాజు యొక్క 100 మంది పుత్రులు చనిపోయినట్లుగా, ఆ రాణిని పరదేశ రాజులు వచ్చి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకొని రాణిని మిగతా చెలికత్తలందరినీ చంపేసినట్లుగా, తన పుత్రుల్ని చంపేసినట్లుగా, ఈ రాజు బికారి అయి ఊరూరు భిక్షమెత్తుకొని జీవిస్తున్నట్లుగా కళ అనేది భ్రమింపజేస్తారు స్వామివారు. అయితే రాజులకు ఏ విధంగా ఉంటుంది, ఇది కళ కాదు నిజంగా జరుగుతుంది అన్నట్టుగా ఉంటుంది మనసులో. నిద్రపోతూ నిద్రలోనే బాధపడుతుంటారు, అయ్యో నాకేమి ఈ దుస్థితి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఇలా ఆలోచించుకుంటూ ఫలానా ఈ యొక్క వ్రత ప్రసాదాన్ని విడిచిపెట్టాను దానివల్లే వచ్చిందేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఈ యొక్క నీళ్ళ గురించి వెళ్ళినటువంటి భటులు ఆ రాజు దగ్గరికి వస్తారు, వచ్చి రాజుకి లేపుతారు, లేకుంటే రాజా నీళ్ళు తీసుకొచ్చామని చెప్పి. రాజు దిగ్గున పైకి లేస్తాడు, అయ్యో ఇది మొత్తం కలనా అని చెప్పి, కళే ఇంత భయంకరంగా ఉందంటే నిజంగా జరిగితే ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని చెప్పి భయపడి అక్కడనే ఉన్నటువంటి సత్యనారాయణ స్వామివారికి కుర్లి దండాలు పెట్టి ఆ స్వామివారి వ్రత ప్రసాదాన్ని కళ్ళకొద్దుకొని స్వీకరిస్తాడు. కానీ ఇంకా గుండెలో వణుకు అనేది తగ్గదు. ఎందువల్లంటే భార్య పిల్లలు వాళ్ళే సర్వస్వం, అవి 100 మంది పుత్రులు, మళ్ళా అందరూ పోయారంటే ఎంత బాధ. కాబట్టి ఇంక రాజ్యంలో అవన్నీ జరిగాయేమో, ఇంకా జరుగుంటాయేమో అని చెప్పి భయంగానే తన సైన్యాన్ని తీసుకొని రాజధానికి పైన అవుతాడు. ఇంతలో రాజధానిలో శత్రురాజులు ఉన్నట్లుగా ఎటువంటి ఆనవాళ్ళు కనిపించదు, అంతా ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అంతఃపురంకి దగ్గరికి వెళ్తారు. వెంటనే ఈ యొక్క రాణి చెలికత్తెలు కుమారులు అందరూ కూడా ఎదురొస్తారు. రాజుగారికి హారతి ఇచ్చి లోనికి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఈ యొక్క తుంగధ్వజుడు రాజు అర్థం చేసుకున్నాడు, అయ్యా ఇది సత్యనారాయణ వ్రతం ఇంత మహిమాన్వితమైనదా, ఈ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పి ప్రతి పౌర్ణమికి ఆ రాజపురోహితులను పిలుచుకొని వ్రతాన్ని ఆచరిస్తాడు. తను ఆచరిస్తూ అదేవిధంగా రాజ్యంలో ఉన్న వారందరి చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తాడు. ఇలా ఆచరిస్తూ ఆ రాజు మహారాజై చక్రవర్తి అయి సార్వభౌముడైపోతాడు. అయిపోయిన తర్వాత అయినా సరే క్రమం తప్పకుండా వ్రతాన్ని ఆచరిస్తూ ఇహలోకం లాంటి ఈ భూలోకంలో సమస్త కామితాలని అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని పుణ్యలోకంలో పరలోకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందనని చెప్పి ఈ యొక్క సూత మహర్షి సౌనకాది మహాములకు వివరించాడు. మరలా చెప్తున్నాడు, ఈ విధంగా ఎవరెవరు ఈ యొక్క వ్రతాన్ని చేయదలుచుకుంటారో వారందరికీ కూడా సమస్త సౌఖ్యములు కలుగుతాయి. కలిగిన తర్వాత ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. వ్రతం విడినాడితే ఘోరమైనటువంటి మహాపాపము. ఈ వ్రతం డబ్బు లేకుండా ఎంత రూపాయి ఉంటే రూపాయితోనే చేయండి, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలతో చేయండి. మీ దగ్గర 100 రూపాయలు ఉంది, 50 రూపాయలు పెట్టండి వ్రతాన్ని. ద్రవ్యలోపం చేయకూడదు. అంటే 100 రూపాయలు ఉన్నప్పుడు మీరు 10 రూపాయలే పెడతామని చేస్తే అది వ్రతం చెందదు. అదేవిధంగా బ్రాహ్మణులు కూడా దానికి తగినటువంటిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. బంధుమిత్రులందరికీ కూడా భోజనం పెట్టుకోవాలి. సుమంగళిగా ఉన్న వాళ్ళకి కానుకలు కానీ, పసుపు కుంకుమ కానీ, గాజులు కానీ, ఇంకా ఏదైనా కాటుకు కానీ ఇవన్నీ కూడా సమర్పించుకొని వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే ఏ మానవులైతే ఆచరిస్తారో వారి సమస్త సౌఖ్యములు కలుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పి సూత మహర్షి సౌనకాది మహామునులు వివరించాడు. మరలా చెప్తున్నాడు, ఈ కలియుగాన చాలామంది జనులు ఉంటారు. ఆ జనుల్లో కొందరు సత్యనారాయణ స్వామి వారిని సత్యేశ్వరుడు అని పిలుస్తారు, కొందరు సత్యనారాయణుడిని పిలుస్తారు, కొందరు సత్యదేవుడు అని పిలుస్తారు. ఎవ్వరు ఈ 1000 నామాలు స్వామివారికి, 1000 నామాలు ఏ పేరుతో పిలిచినా వెంటనే పలికేదేమో సత్యనారాయణ స్వామివారి. ఈ కలియుగంలో అత్యంత శీఘ్ర ఫలప్రాప్తి, అంటే ఆ తొందరగా కోరికలు నెరవేరేటటువంటి ఉపాయం ఏదైతే ఉందో అది సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతమే. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా దుఃఖంలో ఉన్నవాడికి సుఖం అనేది, దుఃఖం పోయి సుఖం అనేది కలుగుతుంది. జైల్లో ఉన్నవాడికి బంధనం అనేది తొలగిపోయి విముక్తి పొందుతాడు. విద్య లేని వాడికి విద్య, సంతానం లేని వాడికి సంతానం, ఇలా ఏ కోరికలు తమకి లేకున్నాయో అవన్నీ, పెళ్ళి కాని వారికి పెళ్ళి, ఏ విధమైనటువంటి కోరిక, గృహం లేని వాళ్ళకి గృహం, ఇవన్నీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి సత్యనారాయణ స్వామివారి వ్రతం చేత. ఈ సత్యనారాయణ స్వామివారు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, ఈ భూలోకాన స్వామివారు ఇప్పుడు రాములు వారు ఉన్నారు, సీతాదేవి పక్కన ఉంటుంది, కృష్ణుడు ఉన్నాడు, రాధా అమ్మవారు పక్కన ఉంటారు. ఇలా ఒక్కొక్క లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీ అమ్మవారు ఉంటారు. ఇక్కడ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారు చెప్పామే తప్ప రమాదేవి అమ్మవారు అక్కడ లేరు. ఉన్నారా? లేరు కదా. రమాదేవి అమ్మవారు ఎక్కడ ఉంటారు? ఓన్లీ అన్నవరంలో మాత్రమే కనబడతారు రమాదేవి అమ్మవారు. మరి చిత్రపటాలు ఎక్కడ పెట్టొచ్చు కదా, ప్లేస్ చేసుకుంటుంది పెద్ద. ఎందుకు పెట్టరయ్యా అంటే, సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతంలో రమాదేవి అమ్మవారు అంటే భక్తుల సత్యనారాయణని భక్తితో, అంటే 100కి 100% నీ కోరిక అనేది న్యాయబద్ధమైనది. అంటే స్వామి నాకు 2 కోట్లు ఇచ్చే స్వామి అంటే ఆ కోరిక నెరవేరదు. న్యాయబద్ధం, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి.
ఆ కోరికినప్పుడు మీ యొక్క మనస్సు అవన్నీ కూడా స్వామివారి పైన ఆర్తి భావన, అంటే ఏడుపు అనుకోండి. ఇంకా ఈ ఏకాగ్రత స్వామి సత్యనారాయణ అని చెప్పి ఆయనకి దగ్గరగా పిలిచినట్లయితే స్వామివారి పరిగెట్టుకుంటూ వస్తారనమాట. పరిగెట్టుకుంటూ వచ్చినప్పుడు ఈ లక్ష్మీదేవి కానీ శంకు చక్రాలు కానీ ఇవన్నీ అడ్డుగా ఉంటాయని చెప్పి స్వామివారు సింగిల్గా ఉండడం అనేది జరిగింది. మా గజేంద్ర మోక్షం భాగవతంలో చెప్తారు. సిరికి మీకు సినిమా దాంట్లో కూడా కనబడుతుంది. సిరికిని చెప్పడు శంఖ చక్రం చేదో సంధింపడు అని చెప్పి రాగం తీసుకుంటూ పాడు. సిరికిన్ అంటే లక్ష్మీ అమ్మవారికి చెప్పడు, శంఖ శంకు చక్రాలకు కూడా చెప్పడు, పరివారానికి కూడా చెప్పడు. ఇప్పుడు గజేంద్రుడు భక్తితో ఏడుస్తూ గజేంద్ర మోక్షం ఈ యొక్క మొసలి ఏనుగును పట్టుకుంటే ఆ ఏనుగు గట్టిగా అరిస్తే నారాయణ అని అరిస్తే స్వామివారు ఆ లక్ష్మీ అమ్మవారి కురులు ఉంటాయి కదా, ఆ కురులు లాక్కొని వెళ్ళిపోతున్నాడు అనమాట. అంటే భక్తుడికి అంత లక్ష్మీదేవి కన్నా భక్తుడు అంటేనే ప్రీతి అంట విష్ణుమూర్తికి. ఆ విధంగా ఉండాలని చెప్పి అన్ని బంధనాలు పెట్టుకుంటే వెళ్ళలేమని చెప్పి భక్తులని శీఘ్రంగా అనుగ్రహించాలని చెప్పి స్వామివారు ఒక్కరే ఉన్నారు. కానీ శంకు చక్రాలు ఎందుకయ్యా ఉన్నాయంటే రమాదేవి స్వరూపం. ఆ రమాదేవి అమ్మవారు శంకు చక్రాల్లో నిక్షిప్తమైంది సత్యనారాయణ స్వామి అవతారంలో. ఈ విధంగా సత్యనారాయణ స్వామి వారిని ఎవరైతే ఈ కలియుగాన్ని కొలుస్తారో సందేహం ఉండకూడదు. అంటే నీ కొలుస్తున్నాను, నా కోరిక నెరవేరుతుందో లేదో అనుకుంటే కోరిక నెరవేరదు. స్వామి తీరుస్తాడు, మనం చేస్తాం, అంతే. ఈ రెండే మనం చేస్తున్నా, స్వామి ఇస్తాడు. ఈ రెండుతో చేసామంటే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది, ఎప్పుడూ ధర్మబద్ధమైనటువంటి. ఈ విధంగా ఏ మానవులైతే చేస్తారో వారందరూ కూడా ఈ ఇహలోకంలో అంటే ఈ భూలోకంలో సమస్త కోరికలు కూడా ఇష్టకామితార్థ సిద్ధి కలుగుతుంది. ధనము, ధాన్యము, పుత్రులు, పౌత్రులు అందరూ కలుగుతారు. విద్య, ఉద్యోగము, వ్యాపారం అన్నీ కలుగుతాయి. శరీరం విడిచిపెట్టిన తర్వాత విష్ణు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంటే నన్నే పొందుతారయ్యా, నాలో చేరుతారు, వారి ఆత్మలన్నీ నేను తీసుకుంటానని చెప్పి ఆ విష్ణుమూర్తి ఆ యొక్క నారదుడు వారికి చెప్పినట్లుగా ఇది సూతమర్శనకాది మహామునికి వివరించాడు. ఇది పంచమాధ్యాయ సమాప్త. శ్రీమద్ రమారమణ హరి గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద.